హాయ్. బిగ్ బాస్ సీజన్ 8 చూస్తున్నావా? చూస్తున్నా. అందులో ది బెస్ట్ ఎవరు అనిపిస్తుంది? ది బెస్ట్ అయితే విష్ణుప్రియ. విష్ణుప్రియ. కంపేరింగ్ టు సీత, విష్ణుప్రియ ఇద్దరు ఎవరు స్ట్రాంగ్ అంటారు? ఇద్దరిలో స్ట్రాంగ్ అంటే విష్ణుప్రియ. బట్ విష్ణుప్రియ స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా చీఫ్ అవ్వలేకపోతుంది కదా, ఎందుకని? అంటే తను కొంచెం ఎమోషనల్ గా కొంచెం ఇంకా స్ట్రాంగ్ అవ్వాలి కొంచెం. ఇద్దరు అయితే ఈక్వల్ గా ఆడుతున్నారు, విష్ణుప్రియ ఇంకా సీత. అంటే విష్ణుప్రియ నోరు జారడం వల్ల గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా మరి? కొంచెం ఉంది, బట్ తను హ్యాండిల్ చేస్తుంది త్వరలో. విష్ణుప్రియలో మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఏంటి? కైండ్ హార్టెడ్ పర్సన్ తను. అంటే ఇప్పుడు చాలా వరకు చూస్తుంటే విష్ణుప్రియ గేమ్ ప్లే ప్రకారం పృథ్వీ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంది కదా, మరి ఏమైనా సోనియా లాగా ట్రై చేద్దాం అనుకుంటున్నా? లేదు లేదు, సోనియా అయితే ఫుల్ గేమ్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, తనంతా అయితే కాదు, జస్ట్ ఏదో ఫన్ క్రియేట్ చేయడం కోసం అనిపిస్తుంది విష్ణుప్రియ చేస్తే. సోనియా రీఎంట్రీ ఇస్తే ఎలా ఉంటుంది అంటారు? బాగోదు అస్సలు. ఎందుకని? తను గేమ్ ఆడట్లే, కూర్చొని అందరి చేత ఆడిపిస్తుంది. తను వెళ్ళిపోతుంది వచ్చినా సరే 1 or 2 weeks అంతే. అంటే కంపేర్ చేస్తున్నారు కదా లాస్ట్ సీజన్ లో రతిక తోటి. నేను ఇప్పుడు అదే చెప్దాం అనుకున్నా, సేమ్ రతికలాగే వచ్చినా సరే 1 or 2 weeks లో మళ్ళీ వెళ్ళిపోతుంది. ఓకే, ఇప్పుడు మిడ్ వీక్ ఎలిమినేషన్స్ లో ఎవరు వెళ్తారు అనుకుంటున్నారు? పృథ్వీ రూల్స్ బ్రేక్ చేస్తున్నాడు, ఇంకా చాలా అగ్రెసివ్ అవుతున్నాడు. సో అగ్రెసివ్ అవడం వల్ల తన గేమ్ కి ఏమైనా ఎఫెక్ట్ పడింది అంటారా మీరు? పడుతుంది, బయటను కూడా పడింది ఆల్రెడీ. నబీల్ అఫ్రీది గేమ్ ప్లే కానీ స్ట్రాటజీస్ కానీ ఎలా అనిపిస్తుంది? నబీల్దా పర్లేదు. నాగమణికంటే ఒక క్వాలిటీ చేంజ్ చేసుకోవాలంటే ఏం చేంజ్ చేసుకుంటే బాగుంటుంది? తను కొంచెం అంటే తన మైండ్ సెట్ చేంజ్ చేసుకోవాలి. అంటే జోక్స్ గా తీసుకోవట్లేదు, ఫన్ ఎక్కువ చేయడం లేదు, అయితే బాగా డీప్ అయిపోతున్నాడు, లేదా అస్సలు చాలా దూరం పెడుతున్నాడు. అంటే ఎక్కువగా తనని ఎవరు ఇష్టపడట్లేదు అనే ఒక డైలమాలో ఉంటున్నాడు అంటారు. ఫస్ట్ తన మైండ్ సెట్ మార్చుకోవాలి తను. ఓకే, సో ఇందులో ఫేక్ ఎవరు ట్రూ ఎవరు అంటే ఫేక్ అయితే నిఖిల్, మేబీ ఇప్పుడు సోనియా వెళ్ళిపోయింది కాబట్టి బయట పడతాడు. తన రియల్ అయితే విష్ణుప్రియ. ఓకే, అయితే ఇప్పుడు కంటిన్యూస్ గా చీఫ్ అవుతున్నాడు కదా నిఖిల్, ఇక అలానే కంటిన్యూ అయిపోతాడా మరి టాప్ 5 వరకు? అంటే తన గేమ్స్ చాలా బాగా ఆడుతున్నాడు కదా, సో మేబీ అవుతాడేమో అనిపిస్తుంది. టాప్ 5 లో ఎవరెవరు ఉంటారు? విష్ణుప్రియ, సీతు, నిఖిల్ ఉంటారు. కాదు, డి నుంచి వచ్చింది కదా, నైనిక ఉంటది, ఇంకా నబీల్ ఉంటాడు. నబీల్ 6 అనిపిస్తుంది నాకైతే. నైనిక చాలా లో అయిపోతుంది, ఎలా అనిపిస్తుంది? ఇంకా మంచిగా అవ్వాలి, అంటే తను సంథింగ్ మేబీ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల డల్ అవుతుంది అనిపిస్తుంది, అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటుంది ఊరికే. సో నైనిక సోనియాకి సపోర్ట్ చేసింది కదా, ఎక్స్పెక్ట్ చేశారా? ఎక్స్పెక్ట్ చేయలేదు నేను అది. ఎందుకని అలా ఫ్లిప్ అవుతుంది అనుకుంటున్నారు నైనిక? మేబీ సేఫ్ గేమ్ ఆడడానికి ట్రై చేస్తుందేమో. థ్యాంక్ యూ.